హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఊపందుకున్న డిఎస్సిపై మహా ఉద్యమం. నిన్న డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో భారీగా నిరసనలు అయితే ప్రదర్శించారు. మరి నేడు తాజాగా ఉప ముఖ్యమంత్రిని నిలదీస్తున్నటువంటి డిఎస్సి అభ్యర్థులపై ప్రత్యేక కథనాన్ని చూద్దాము. ముందుగా 4 సంవత్సరాలు గడుస్తున్న ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకపోవడాన్ని నిరుద్యోగులు తప్పుబడుతున్నారు. తీవ్రంగా తన యొక్క ఓటు హక్కుతో తాజా ఎమ్మెల్సీ ఓటు ద్వారా తన యొక్క నిరసననైతే ప్రదర్శించడం జరిగింది. మరి తాజాగా గడప గడపకు జరుగుతున్న కార్యక్రమంలో నారాయణ స్వామి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి గడప గడపకు కార్యక్రమంలో నిత్యం ఎక్కడో ఓ చోట ప్రజల నుంచి నిలదీతలు ఎదురవుతున్నాయి. తాజాగా మంగళవారం కార్వేటి నగరం బీసీ కాలనీలో సోమశేఖర్ అనే డిఎడ్ చేసిన నిరుద్యోగి జాబ్ క్యాలెండర్, అదేవిధంగా డిఎస్సి నిర్వహణ గురించి గట్టిగా ప్రశ్నించారు. సమాధానం చెప్పలేక నారాయణ స్వామి వెళ్ళిపోతున్నా రెట్టించిన స్వరంలో మళ్ళీ అడిగారు. దీంతో అక్కడ వైసీపీ నాయకులు సర్ది చెప్పాల్సి వచ్చింది. అదేవిధంగా ఏప్రిల్ 1న కార్వేటి నగరం మండలం గురవరాజగుంట గ్రామంలోనూ డిఎడ్ పీజీ చదివిన రేఖ అనే నిరుద్యోగి డిఎస్సి గురించి నారాయణ స్వామిని ప్రశ్నించారు. సో ఈ విధంగా నిలదీత కార్యక్రమాలు అయితే ప్రారంభమయ్యాయి. అదే ఆల్రెడీ డివైఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ వాళ్ళ యొక్క కార్యక్రమాలు మనం చూస్తున్నాము. బొత్స గారు రీసెంట్ కామెంట్లు అయితే మనకు అర్థమవుతున్నాయి. వాళ్ళు ముందుగా 717 పోస్టులు ఉన్నాయని బొత్స గారు కామెంట్ చేశారు. ఆ తర్వాత చాలా రాద్ధాంతం జరిగింది. పీడిఎఫ్ ఎమ్మెల్సీలు అయితే చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి, మీరు చాలా గందరగోళానికి గురి చేస్తున్నారు నిరుద్యోగులకని చాలా ఇది నిరసన తెలియజేస్తే, తాజాగా ఒక వాయిస్ ఓవర్ ద్వారా ఒక 10,000 పైచీలకు పోస్టులు ఉంటాయి, త్వరలో డిఎస్సిపై కసరత్తు అయితే ప్రారంభిస్తున్నాము, ఇంకా ఖాళీలు ఎన్ని ఉన్నాయి లెక్క అయితే తేల్చాల్సి ఉంది అని బొత్స గారు చెప్పడం అయితే జరుగుతుందండి. మరి ఈ వీడియోని చూస్తున్న అభ్యర్థులారా, ముందుగా మీ యొక్క సిలబస్ మీద పట్టు ఉండాలి. మొత్తం ఎంత మెటీరియల్ అయితే అంత మెటీరియల్ గ్యాదర్ చేసుకోండి, మీకు ఎక్కువ సమయం లేదు. మరి గవర్నమెంట్ ఎలక్షన్కి వెళ్ళే ముందే మీకు ఎగ్జామ్ పెట్టేసి రిజల్ట్ కూడా ఇచ్చేసి ఉండాలి. కాబట్టి దాన్ని మనం బేరేజ్ వేసుకొని ముందు డిఎస్సి టెట్ పరీక్ష నిర్వహణ మీద మనకి అవగాహన ఉండాలండి. పూర్తిగా దానికి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం గ్యాదర్ చేయండి. ఒక టైం టేబుల్ వేసుకోండి. టైం టేబుల్ ప్రకారంగా శ్రీశ్రీ చెప్పినట్లు కుదిరితే పరిగెట్టు, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళు, లేకపోతే అది కుదరకపోతే పాకుతూ వెళ్ళు, అంతేగాని స్థిరంగా ఉండకు అనే శ్రీ చెప్పినటువంటి మాటలను గుర్తు తెచ్చుకొని మీరు మీ యొక్క కార్యాచరణ మొదలుపెట్టండి. డిఎస్సిలో మంచి మార్కులతో మంచి జాబుతో మీరు మరలా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఈ హరి స్టూడెంట్ కార్నర్ ఛానల్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.